ఈ మొత్తం సిరీస్, ఈ కంప్లీట్ వీడియో కానీ వీడియోస్ కానీ ఇవంతా కూడా డామ్కి సంబంధించినవి. డామ్ అంటే ఏంటి, డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అంటే ఏంటి, డామ్ ఎందుకు యూజ్ చేస్తారు, ఇలాంటి విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలామంది రియాక్ట్కి కానీ యాంగులర్కి కానీ వ్యూ జేఎస్కి కానీ వీటన్నిటిని నేర్చుకునే ముందు డామ్ని నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ చూపించరు. దానివల్ల వాళ్ళు ఒకసారి లోపల యాంగులర్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరుగుతుందని తెలుసుకోవడంలో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఒక ఎలిమెంట్ని ఎలా సెలెక్ట్ చేయాలి, దాంట్లో మోడిఫికేషన్ ఎట్లా చేయాలి, తర్వాత ఈవెంట్స్ని హ్యాండిల్ చేసినప్పుడు దాంట్లో జరుగుతున్నవి ఏంటి, వాల్యూ ఎక్కడి నుంచి వస్తుంది, టార్గెట్ అంటే ఏంటి, ఇలాంటి చాలా ఇష్యూస్ని పూర్తిగా క్లారిటీ లేకుండా వెళ్ళిపోతూ ఉంటారు. దానివల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో లెట్ అస్ సీ, ఐ ట్రై మై బెస్ట్ టు గివ్ యూ వాట్ ఈస్ డామ్ అండ్ ఎందుకు అనేది కూడా చూద్దాం. బేసిక్గా డామ్ అనేది, డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అనేది ఒక ప్రీడిఫైన్డ్ జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్ అన్నమాట. ఇప్పుడు మీరు ఏదైనా వెబ్సైట్ తీసుకోండి, మన వెబ్సైట్ తీసుకుందాం, అది ఇది ఎందుకు, edipoly.in అనే వెబ్సైట్ తీసుకుందాం. ఈ వెబ్సైట్ మనకు పేజ్ మీదకి లోడ్ అవ్వగానే మీకు ఇక్కడ చూస్తే కన్సోల్ లోపల, ఓకే, ఎర్రర్స్ ఉంటే ఉండనియండి. ఆ, ఇప్పుడు ఈ పేజ్ లోడ్ అవ్వగానే ఈ పేజ్కి సంబంధించిన మొత్తం స్ట్రక్చర్, ఈ ట్రీ స్ట్రక్చర్ లాగా ఈ రకంగా మన రూట్, హెచ్టిఎంఎల్ ఎలిమెంట్, బాడీ, హెడ్, ఇవన్నీ ఇట్లాగా ఒక స్ట్రక్చర్ లాగా క్రియేట్ అవుతాయి అన్నమాట. ఆ స్ట్రక్చర్కి ఒక రెఫరెన్స్ ఉంటుంది, ఆ రెఫరెన్స్ పేరు డాక్యుమెంట్. బేసిక్గా దిస్ డాక్యుమెంట్, ఓకే, దీన్నే ఆబ్జెక్ట్ అనుకుందాం ప్రస్తుతానికి. ఈ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్లో మీ పేజ్ మొత్తానికి సంబంధించిన లింక్ ఉంటుంది అనమాట. ఈ పేజ్ మొత్తాన్ని ఒక ఆబ్జెక్ట్ ఫామ్లో, అంటే కీ వాల్యూ పేర్స్లో మనకి మెయింటైన్ చేస్తుంది. అల్టిమేట్గా కీ వాల్యూ పేర్స్ అని అంటే అదొక ట్రీ స్ట్రక్చర్ కిందకే వస్తుంది. ఇప్పుడు నేను డైరెక్ట్గా డామ్ అని అంటే చూసారు కదా, ఈ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్లో మొత్తం నేను ఇట్లా మౌస్ మూవ్ చేయగానే పేజ్ మొత్తం సెలెక్ట్ అయిపోయింది. దీంట్లో ఉన్న డీటెయిల్స్ తెలుసుకోవాలి అని అంటే మీరు console.dir ఆఫ్ డాక్యుమెంట్ అని కనుక టైప్ చేస్తే ఈ డాక్యుమెంట్ లోపల మీకు కంప్లీట్ కీ వాల్యూ పేర్స్ అన్నీ ఉంటాయి. దీంట్లో కంప్లీట్ యాక్సెస్ ఉంటుందన్నమాట మీకు. ఇప్పుడు హెడర్స్, ఇక్కడ మీరు ఇప్పుడు యాంకర్స్ అని తీసుకుంటే దీంట్లో ప్రస్తుతానికి ఏం లేవు, లోపల డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. యాక్టివ్, ఓకే, యా, యాక్టివ్ ఎలిమెంట్ ఈజ్ బాడీ. ఈ బాడీ లోపల మీకు కావాల్సిన లింక్స్ అన్నీ ఉండడం, వీటన్నిటిని మనము యాక్సెస్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ బేసికల్లీ ద డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. అంటే ఈ ఆబ్జెక్ట్ మోడల్ని మనము యూజ్ చేస్తూ, అంటే దీంట్లో ఉన్న మెథడ్స్, ప్రాపర్టీస్, ఈవెంట్ లిజనర్స్ని యూజ్ చేస్తూ మనం ఏం చేయొచ్చు అని అంటే హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ని సెలెక్ట్ చేయొచ్చు, ఎలిమెంట్స్లో ఉన్న కంటెంట్ని రీడ్ చేయొచ్చు, ఒక్కొక్క ఎలిమెంట్ని మాడిఫై చేయొచ్చు, కొత్త ఎలిమెంట్స్ని క్రియేట్ చేయొచ్చు, ఎలిమెంట్స్ని డిలీట్ చేయొచ్చు. అల్టిమేట్గా డామ్ ఈజ్ టు యాక్సెస్, కంట్రోల్ అండ్ క్రియేట్ హెచ్టిఎంఎల్ అండ్ సిఎస్ఎస్. డామ్ ఆబ్జెక్ట్ని, అంటే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ని యూజ్ చేసుకుని హెచ్టిఎంఎల్ పేజ్లో ఉన్న ఎలిమెంట్స్ని ఎలా యాక్సెస్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నా పేజ్ ఉంది, ఇక్కడ మన వెబ్సైట్ ఉంది. ఈ వెబ్సైట్లో నేను ఏం చేద్దాం అనుకుంటున్నా, దీంట్లో ఉన్న H1 ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయో సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నాను అనుకోండి. డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ని యూజ్ చేసుకుని డాక్యుమెంట్ ఆబ్జెక్ట్లో గెట్ ఎలిమెంట్స్ బై నేమ్ అని ఒక మెథడ్ ఉంది. ఆ మెథడ్ని యూజ్ చేసుకుంటే ఆ మెథడ్ లోపల మనం ఏం చేయొచ్చు అని అంటే ఏమేమి H1s ఉన్నాయో వాటన్నిటిని సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్స్ బై నేమ్ ఆఫ్ H1 అన్నాను అనుకోండి. H1 ఎలిమెంట్లతోటి ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయో, H1 పేరుతోటి ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయో ఆ ఎలిమెంట్స్ అన్నీ వస్తున్నాయి. అయితే ఇక్కడ H1 ఎలిమెంట్సే లేవంట, దట్స్ ఓకే, నో ప్రాబ్లం. అట్లా కాకుండా సరే, ఇప్పుడు డాక్యుమెంట్ డాట్ సారీ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్స్ బై నేమ్ ఆఫ్ H2 అని ఇద్దాం. ఏమైనా ఉంటే అదే ఇస్తుంది. H2 తోటి కూడా లేవంట. H3 తోటి ఏమైనా ఉన్నాయా? H3 తోటి కూడా లేవు. ఓకే, దట్స్ ఫైన్. సరే, LI తోటి ఏమన్నా ఎలిమెంట్స్ ఉన్నాయేమో చూద్దాం. ఓకే, LI తోటి కూడా ఏమి ఎలిమెంట్స్ లేవు. అచ్చా,